హలో ఫుడీస్, వెల్కమ్ టు ఫుడ్ బకెట్. ఎప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్, తందూరీస్, చికెన్స్, మటన్ ఇవి తిని తిని బాగా బోర్ కొట్టేసి కొత్తగా వెజ్లో ఏమైనా తిందామని చెప్పేసి గూగుల్లో వెతుకుతుంటే పంజాబీ చాప్ రెస్టారెంట్, ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అయితే నాకు కనిపించింది. సో ఇక్కడ ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి, అలాగే వీళ్ళు మనకి వెజ్లోని ఎన్ని వెరైటీస్, తందూరి ఐటమ్స్, పన్నీర్, ఇంకా అవి కాకుండా నాకు తెలియని ఐటమ్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి లోనికి వెళ్ళి టేస్ట్ చేసి అయితే చెప్దాం. అండ్ పంజాబీ చాప్ రెస్టారెంట్ అంటే పంజాబీ పేరు వింటే మాత్రం మనం మస్ట్ ట్రై చేయాల్సిన ఏంటనుకుంటున్నారు, చోలే భటూరే అండ్ నెక్స్ట్ చోలే కుల్చా అండ్ మస్ట్ ట్రై లస్సీ. సో ఇటువంటి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఏమన్నా ఒకసారి చూద్దాం. సో లోనికి వచ్చేసాను. Hi, Andy. Name is singer Madhuri Hemant. And I'm Shweta Somasundaran. And in one word, if you have to review this hotel, review this restaurant, it is delicious. We have shifted 2 months back, and our 2 months ago, we have always come here. Okay, every week and every second week we come here and we order this Kesar Lassi and this honey chop chili, and we are a fan of it. This Kesar Lassi is the best here, and we literally fight for having this lassi. This is more than enough for 2 persons. And this honey potato honey chop, and the other one, the honey chili chop, we love it. Like actually, nizam cheppali ante, like the price and the quantity is really good. Okay, it is always value for that. Okay, so మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా you should definitely, like our favorite is Kesar Lassi, so you should definitely go for it. ఎప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్తో రెగ్యులర్గా నాన్ వెజ్ ఐటమ్ తిని తిని బోర్ కొట్టేసి ప్రజెంట్ అయితే ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వచ్చాం. పంజాబీ చాప్లో డిఫరెంట్ వెజ్ వెరైటీస్ ఏమన్నా ఒకసారి డిషెస్ అనేవి టేస్ట్ చేద్దాం. సో ఇది మలై సోయా చాప్. సో దీని టేస్ట్ ఎలాగుందో చూద్దాం. సోయా పీసెస్ని లైట్గా తందూరి చేసి క్రీమ్ వేసి లైట్గా కర్డ్ వేసి ఆనియన్స్తో టాస్ చేసి చాలా బాగా టేస్ట్ ఫ్లేవర్స్ అయితే మాత్రం తెలుస్తున్నాయి. అండ్ పీస్ అయితే మాత్రం నాన్ వెజ్ ఫ్లేవర్, నాన్ వెజ్ లాగా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి మలై పన్నీర్ టిక్కా, ద నెక్స్ట్ ఐటమ్. ఇది ఎలా ఉందో చూద్దాం. బోత్ సైడ్స్ పన్నీర్ మధ్యలో స్టఫ్ చేసి కర్రీ చేసి తీసుకొచ్చారు, చూస్తున్నారు కదా, తెలుస్తుంది. అండ్ ఇది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం. పన్నీర్లోని కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ కర్డ్తో మిక్స్ చేసి, అండ్ నాకు తెలిసి ఇది 2 సైడ్స్ లేయర్ టైప్లో రెడీ చేసినట్టున్నారు. మధ్యలో స్టఫింగ్ కూడా ఉంది, పన్నీర్ స్టఫింగ్ కూడా ఉంది. అండ్ బాగా బాగా తందూరి చేసి ఇస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్. స్పెషల్ సోయా చాప్, ఇదైతే మాత్రం బాగా తందూరి చేశారు. సోయా చాప్లో డిప్పింగ్కి ఇచ్చిన సాస్ మాత్రం యాక్చువల్ రెండింటి కాంబినేషన్ కూడా. అండ్ ఇది లిటరల్ నాన్ వెజ్ ఫీల్ అయితే తెలుస్తుంది, లిటరల్ అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది.
అండ్ సోయా చాప్ తింటే మాత్రం మీకు లైట్గా సో వెజ్ తందూరి ప్లాటర్లోనైతే మాత్రం మష్రూమ్ ఒకటి ఉంది అండ్ మలై చాప్ ఒకటి ఉంది. ఇది మలై చాప్ టిక్కా అండ్ ఆలూ చాప్. సో వెజ్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయని అయితే మాత్రం నాకు ఎక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇన్ని వెరైటీస్ చేయొచ్చని, ఇన్ని వెరైటీస్ ఉంటాయి కాకపోతే ఇన్ని వెరైటీస్ చేయొచ్చని తెలుస్తుంది. సో మష్రూమ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. మష్రూమ్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా డీకోడ్ చేయాలంటే నాన్ వెజ్ అంతని బోన్లెస్ చికెన్ తిన్నట్టే ఉంది. అండ్ చాప్ ఎలా ఉందో చూద్దాం. చేప కాదండి, చాప్. చూసారా, స్టఫింగ్ చేసి బాగా డీప్ ఫ్రై చేసి, కార్న్ఫ్లోర్ వేసి బాగా డీప్ ఫ్రై చేసి, బ్రెడ్ ఇవన్నీ బాగా డీప్ ఫ్రై చేసి ఎంత బాగా ఇచ్చారో. నేను వెజ్లో ఎన్ని వెరైటీస్ ఉంటే మాత్రం మనం నాన్ వెజ్ చుట్టూ తిరుగుతున్నాం, కానీ నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా సరే ఒక్కసారి ఈ రెస్టారెంట్ విజిట్ చేస్తే మాత్రం వదిలేస్తారు, అంత బాగుంది వెజ్ అయితే మాత్రం. తందూరి మలై చాప్ ఇది ఎలా ఉందో చూద్దాం. సో ఆనియన్ కాంబినేషన్ తింటున్నాను, ఇది ఒకసారి ఎలా ఉందో చూద్దాం. తందూరి ఆలు ఇచ్చారు స్టఫ్ చేసి, పన్నీర్తో స్టఫ్ చేసి, ఇది ఎలా ఉందో చూద్దాం. అసలు వెజ్లో ఇన్ని వెరైటీస్ ఉంటే మాత్రం ఎవరు నాన్ వెజ్ జోలికి పోనే పోరు. ఆల్మోస్ట్ ఎన్ని 1 2 3 4 5 6 ఆల్మోస్ట్ 10 వెరైటీస్ ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీస్ వస్తాయి. బట్ మస్ట్ అయితే మాత్రం తందూరి ప్లాటర్లోని మష్రూమ్ మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీకు లిటరల్ బోన్లెస్ చికెన్ అయితే మాత్రం కంపల్సరీ గుర్చేస్తుంది, అంత బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డ్రాగన్ పన్నీర్. చూడడానికి కూడా కొంచెం డ్రాగన్ షేప్లోనే ఉంది, మీరు కరెక్ట్గా చూస్తే డ్రాగన్ షేప్లోనే ఉంది. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. క్రిస్పీగా చాలా బాగుంది. అండ్ లైట్గా సాసెస్, సాల్ట్, పెప్పర్ చాలా బ్యాలెన్స్డ్ రెడీ చేసి. కాకపోతే స్పైసీ లవర్స్కి మాత్రం స్పైసీగానే ఉంటుంది, ఎందుకంటే గ్రీన్ చిల్లీ కానీ, క్యాప్సికమ్ కానీ, చిల్లీ పౌడర్, ఎక్స్ట్రా టాసింగ్ ఇవన్నీ కూడా కొత్త ఫ్లేవర్ అనేది తీసుకొస్తున్నాయి. టోటల్గా స్టార్టర్ ఐటమ్స్ అయితే ఇవే కదా, ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే మనం లిమిటెడ్గా చెప్పుకున్నాం. సో ఓవరాల్గా స్టార్టర్ ఐటమ్స్ అయితే ఇవి. సో నెక్స్ట్ మనం మెయిన్ కోర్స్లో వెళ్దాం. మెయిన్ కోర్స్లో ఏ ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. అండ్ స్టార్టర్స్తోనే ఎంత ఫ్లేవర్ఫుల్గా రెడీ చేశారు కాబట్టి మెయిన్ కోర్స్ ఇంకెంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందో కూడా ఒకసారి టేస్ట్ చేసేద్దామా.
మనం పంజాబీ స్టైల్ రెస్టారెంట్కి వచ్చామంటే మాత్రం కంపల్సరీగా టేస్ట్ చేయాల్సినవి ఏంటంటే రోటీస్ అండ్ కర్రీస్. సో ఇక్కడ మనకైతే రోటీస్ అండ్ కర్రీస్లోని అమృత్సరీ పంజాబీ కుల్చా ఇదొక పెద్ద కాంబో ఉంది, చూసారు కదా. మంచిగా బటర్లోనే ఎంత నీట్గా మెల్ట్ అయ్యి బాగా వచ్చింది. అమృత్సరీ కుల్చా అండ్ పన్నీర్ కాంబోలో వచ్చేసి మాత్రం మనకి రోటీస్తో పాటు రోటీస్ అండ్ నాన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఇస్తారు విత్ 1 స్వీట్. ఇంకా చూడండి గులాబ్ జామున్ ఇవన్నీ ఇస్తారు. పంజాబీ చాప్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్లో మాత్రం ఈ కాంబో అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వదు, ఎందుకంటే ఈ కాంబో ఈజీగా ఒక పర్సన్ సఫిషియెంట్గా సరిపోతుంది. హ్యాపీగా టమ్మీ ఫ్రెండ్లీగా ఫుల్గా తినేయచ్చు. అండ్ ఈ బటరీ ఐటమ్ చూస్తే మాత్రం నాకైతే నూరు ఊరేస్తుంది, హ్యాపీగా తినేస్తాను నేనైతే మాత్రం, అంత బాగుంది. సో అమృత్సరీ కుల్చా అయితే మాత్రం చాలా పెద్దది వచ్చింది. సో సింగిల్ పీస్ వేసుకున్నాం. అండ్ దీనికి కాంబోగా మనకి చోలే కర్రీ ఒకటి ఇచ్చారు అండ్ దాల్ మఖనీ. సో ఈ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఎలా కాంబినేషన్ ఎలా ఉందని చూద్దాం. చోలే అయితే మాత్రం అవుట్ అండ్ అవుట్ బటర్ కాంబినేషన్తోనే క్లియర్గా తెలిసింది. ఆయిల్ అనేది చాలా తక్కువ వాడారు. నేను స్టార్టింగ్లో చెప్పాను, బటర్ హ్యాస్ అన్ యూనిక్ ఫ్లేవర్. ఎటువంటి టేస్ట్ అయినా సరే ఈజీగా దాన్ని డెవలప్ చేస్తుంది. అంటే కొంచెం డిషెస్ స్పైసెస్ అటు ఇటు అయినా సరే చాలా ఫ్లేవర్ఫుల్గా రెడీ చేస్తుంది. బటరు అంత బాగా చేస్తుంది. అండ్ వీళ్ళు వాడే స్పైసెస్ కానీ ఇవన్నీ కూడా మనకి నార్థన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలోని ఎలాగైతే నార్థన్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలో ఎలాగైతే కొంచెం స్వీట్ లైట్గా హాట్ అని స్పైస్ అనేది తెలుస్తుందో అలాగే రెడీ చేస్తారు. చోలే కర్రీ అయితే మాత్రం అమృత్సరీ కుల్చాలో చాలా బాగుంది. అండ్ అమృత్సరీ కుల్చా ఇన్సైడ్ అయితే మాత్రం పొటాటో స్టఫింగ్తో బాగా రోస్ట్ తందూరి చేసి హెవీగా బటర్ వేసి ఇచ్చారు. ఈ కాంబోలోని దాల్ మఖనీ ఇచ్చారు. సో దాల్ మఖనీ అనేది ఎలా ఉందో చూద్దాం. చాలా క్రీమీగా కనిపిస్తుంది. అండ్ దాల్ మఖనీ అనేది వీళ్ళ సిగ్నేచర్ ఐటమ్. సో సిగ్నేచర్ ఐటెంలోని వాళ్ళ వే ఆఫ్ మేకింగ్ ఉందా లేదా ఒకసారి చూద్దాం. రికమెండ్ చేస్తున్నంటే వీళ్ళ దగ్గర అయితే మాత్రం టేస్ట్ అనేవి దేనికి యూనిక్గా ఉన్నాయి. ఒకటి సేమ్ మసాలా సేమ్ స్పైసెస్ ఆర్ సేమ్ మసాలా బేస్ అనేది అయితే లేదు. చాలా కొత్తగా చాలా బాగుంది. నేను యాక్చువల్ నాన్ వెజ్ లవర్ని, కానీ ఇది తిన్న తర్వాత మాత్రం ప్యూర్ వెజ్ లవర్ని అయితే అయిపోయాను. అంత బాగున్నాయి ఫుడ్ అనేది అయితే మాత్రం. సో హ్యాపీ ఈటింగ్. ఇంకా చాలా డెజర్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. డెజర్ట్లో ఏంటంటే ఉన్నాయో ఒకసారి చూద్దాం అవి కూడా. సో డెజర్ట్స్ వచ్చిన తర్వాత అవి కూడా టేస్ట్ చేసి చెప్పేస్తాం. సో ప్రజెంట్ డెజర్ట్ ఐటమ్స్కి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ పంజాబీ చాప్ రెస్టారెంట్లో లస్సీ అయితే మస్ట్ ట్రై. కాకపోతే కొంచెం బాగా పెద్ద గ్లాస్ కదా, చిన్న గ్లాస్ ఒకటి ఆర్డర్ చెప్పాం, అది వేస్ట్ చేయడం ఇష్టం లేక. సో రెస్ట్ ఆఫ్ ద స్వీట్స్ అయితే గులాబ్ జామున్ అండ్ షాయి కీర్. సో ఇది ఎలా ఉందో చూద్దాం. ఇంత మంచి ఫుడ్ తిన్న తర్వాత మాత్రం డెజర్ట్ ఇలాంటి ఒక్క డెజర్ట్ పడితే మాత్రం పొట్ట ఆటోమేటిక్గా కూల్ అయిపోద్ది. లోన ట్రాక్ మొత్తం చల్లగా కూల్ అయిపోద్ది. చాలా బాగుంది. మనందరి ఫేవరెట్ గులాబ్ జామున్. ఇది ఎలా ఉందో చూద్దాం.
యాజ్ యూజువల్ గులాబ్ జామున్ హ్యాజ్ ఇట్స్ ఓన్ బేస్. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకున్నట్టు ఉంది గులాబ్ జామున్ అయితే మాత్రం. సో టోటల్గా అయితే మాత్రం పంజాబీ జాబ్ రెస్టారెంట్కి వస్తే మాత్రం వెజ్ ఐటమ్స్ అన్నీ నిర్మోహమాటంగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాన్ వెజ్ అనేవి అయితే మాత్రం అసలు మిక్సింగ్ అడల్టరేషన్ ఇటువంటి వేస్ట్ అనేది అయితే మాత్రం ఉండదు. హార్ట్ఫుల్గా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ఎవ్రీ ఐటెం కూడా మస్ట్ ట్రై. నాకైతే పర్సనల్లీ బాగా నచ్చింది. సో మరి ఇంకెందుకు లేటు వచ్చేసేయండి పంజాబీ చాప్ రెస్టారెంట్కి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోస్ కోసం మా ఫుడ్ బకెట్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకుంటాను. అంతవరకు టాటా, టేక్ కేర్, బై బై అండ్ హ్యాపీ ఈటింగ్.